రైట్, మనతో పాటు రాజేష్ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. జూబ్లీహిల్స్ గడ్డ నాది అని చెప్తుండు నవీన్ యాదవ్. ఇక బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా కనపడి అని గల్లీలలో అంటుండు. ఏం చెప్పాలనుకుంటున్నాను? జూబ్లీహిల్స్ గడ్డ ఆంది కాదు. జూబ్లీహిల్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో వాడొక ఉత్తరే కథ. ఈ గడ్డ మించలు మేము సవాల్ చేస్తున్నాం. ఇదే నవీన్ యాదవ్ అనేటోనికి దమ్ము ధైర్యం ఉంటే ఈయన కొడుకులు మనుషులే అయితే అంటే ఇవాళ కార్యకర్తలుగా కానీ బీఆర్ఎస్ పార్టీలను కానీ తరిమిచ్చి కొడతా, ఉరికిచ్చి కొడతా, నేను ఈ గల్లీలలో ఎవడు ఉండరని అయ్యజాగిరా లేకపోతే నీ అబ్బజాగిరా? ఇదేమన్నా రాక్షసుల రాజ్యమా లేకపోతే రౌడీల రాజ్యమా? ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక చిన్న ఒక తునకలు అవుతారు. ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది 60 లక్షల మెంబర్షిప్ కలిగిన పెద్ద ప్రాంతీయ పార్టీ. ఆ చిన్న ఆదేశిస్తే గంతే దుబ్బ అయిపోతాడు. ఏం తమాషా అనుకుంటారా? ఏం వీళ్ళు అయ్యజాగిరి అనుకుంటారా? ఒక్కొక్క నా కొడుకులు జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే నా కొడుకులకు ఉరికిచ్చి కొడతాం మేము. ఏదో ఎన్నికలు కాబట్టి ఇవాళ మేము కేసీఆర్ గారి శిక్షణలో పెరిగినాం కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ శిక్షణలో పెరిగినాం కాబట్టి ఏదో సంయమనం పాటించి గౌరవప్రదంగా ఉంటున్నాం తప్ప, లేదంటే మాకే కనుక మేమే కనుక కట్టలు తెంచుకుంటే మాత్రం ఎవడ ఉంటాడా? ఇలా ఈయనలాంటి ఉంటాడు. జేజమ్మలనే పాతరేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీడు పెద్ద తురుంకారా లేకపోతే పుడింగాడు? అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇట్లా మాట్లాడుతున్నావు, తర్వాత ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది అన్న? ఏం చేయాలి? ఏది చేయలేదు. ఎందుకు చేయలేరు అంటే ఒకటేసారి పుట్టినాం, ఒకటేసారి చస్తాం. బతికినన్ని నాళ్ళు బాజాప్తగా ధైర్యంగా బతుకుతాం. ఏం చంపుతాడని చెప్పేసి ఇవాళ మేము ఆయన చంపుతాడని చెప్పేసి ఇవాళ దాక్కోవాలా? భయపడాలా? భయపడే నేలనా ఇది? భయపడే నేలనా ఇది? ఒక్కొక్క నా కొడుకులు వాళ్ళకంటే పెద్ద రౌడీలు మేము, వాళ్ళకంటే పెద్ద గుండాలం మేము. వీళ్ళ లెక్క ప్రజల తరపున కొట్లాడేటోళ్ళం మేము, ప్రజల కోసం నిలబడేటోళ్ళం మేము. ప్రజలకు కష్టం వస్తే నిలబడేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీలు. గుండాలు వీళ్ళ రౌడీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు? గంజాయి పెడతారు ఇళ్ళల్లో. గంజాయి పెట్టి గంజాయికి నీకు అమ్ముతున్నావు అని చెప్పేసి ఏదో అపోహలు క్రియేట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, సారా క్యాన్లు పెడుతున్నారు, మందులు పెడుతున్నారు. ఇదా వీళ్ళు చేసే రాజకీయం? వీళ్ళు వచ్చే రాజకీయం బంద్ చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి తప్ప అనవసరంగా ఏదో లక్ష్తో రాజకీయాలు చేసి ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. వీళ్ళకు ధైర్యం లేదు ప్రజలు. ఫస్ట్ థింగ్, వీడు ఇక్కడ పుట్టినోడైతే మనకి కనీసము ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియదు, ఎన్ని బూతులు ఉన్నాయో తెలియదు, ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు, మహిళా ఓట్లు ఎన్నో తెలియదు, పురుషుల ఓట్లు ఎన్నో తెలియదు, వికలాంగుల ఓట్లు ఎన్నో తెలియదు. వారికి ఎలా మాట్లాడతాడు? మహిళల గురించి చెప్తున్నావు. మహిళా అభివృద్ధి లక్ష్యంగా నడుస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్లో కూడా మహిళలు ఆధిక్యత ఎక్కువ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఓట్లు వేసినా గెలుస్తాం అంటారు. అన్న ఇక్కడ 100,000 మంది ఉన్నారన్న మహిళలు, 100,000 మంది మహిళలు ఉన్నారు. చూడండి మీరు, ఏ ఒక్కరినైనా అడగండి, ఒక్కరినైనా అడుగు. మాకు 2,500 రూపాయలు ఇచ్చిండా అడుగు. వాళ్ళ ఇళ్ళల్లో స్కూటీలు ఇచ్చిండా అడుగు. తులం బంగారం ఇచ్చిండా అడుగు. పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చిండా అడుగు. నా కొడుకులకు రేపు ఓటు రూపంలో చూపెడతారు. ఓటు రూపంలో మోసం చేసిల్లు కదా. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తా అని చెప్పి మోసం చేసిల్లు కదా. ఇలా నేను ఉస్మానియా యూనివర్సిటీ స్వచ్ఛందంగా వచ్చిన నేను ఇక్కడికి నా కొడుకులను ఓడగొట్టాలి. ఊరు ఈ గల్లీలలో తిరుగుతాం, ప్రతి ఇంట్లోకి పోతాం, వీళ్ళు ఇచ్చిన హామీల గురించి చెప్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇయ్యలే. ఇల్లు మర్చిపోతారు అంటుండ్రు, ఇళ్ళకి వచ్చిన వాళ్ళు బయటికి పోరు అంటుండ్రు. జాగ్రత్త. ఎవరు అంత సీనుందా? ఆయనకు? అన్న చెప్పేటోడు ఎప్పుడు చెయ్యడు, గుర్తుపెట్టుకో. ఏదో మన డబ్బాలో రాళ్ళు వేసినట్టు లొడలొడ ఆగితే కారిపారే. తెగిస్తే మేము కూడా పెద్ద రౌడీలో. ఈరోజు కేటీఆర్ రోడ్ షోలు స్టార్ట్ అవుతున్నాయి. ఎట్లా ఉండబోతా ఉన్నది ఈ 9 రోజులు? ఇక చూడండి మీరు, ఇప్పటికే ఇంకా టైం కాకముందే వేలాది మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క గాంభీరత్వం రేపు కొనసాగబోతుంది. 100కు 10,000% 11వ తారీఖు నాడు ఓట్లలో బుద్ధి చెప్తారు. ఈ గాడిదలను ఓడగొడతారు. రేపటి రోజున నువ్వు చూడు. ఇక ఎట్లుందన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా ఇప్పుడు
కాంగ్రెస్ ఉట్ట మాటలు చెప్పి రూలింగ్ గా వచ్చింది, ప్రజలకు చేసేది ఏం లేదు. మైనార్టీలకు కూడా హతేలీలా జన్నత్ చూపించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. కానీ 2 సంవత్సరాల నుంచి మైనార్టీ ఎమ్మెల్యేలు మైనార్టీ మినిస్టర్లు లేరు. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ ఉన్నాయని అజరుద్దీన్ ని మినిస్టర్ ఇస్తారు. అజరుద్దీన్ ప్రజల మంచి కాడు. అజరుద్దీన్ క్రికెట్ మ్యాచ్ వరకే మంచిగా ఉన్నాడు, ప్రజలకు చేసేది ఏం లేదు. అజరుద్దీన్ పుట్టిగా ఇస్తే జూబ్లీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నావు, అజరుద్దీన్ కి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తున్నావు అంటాడు. కాదు, ఇది ఉట్టి మాటలు. ఇంతకు ముందు కూడా ఆమెర్ అలీని ఎమ్మెల్సీ చేశారు, ఏమైంది? అజరుద్దీన్ ఎమ్మెల్సీ డిక్లేర్ చేశారు, ఏమైంది? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎట్లా మీరు మినిస్టర్ ఇస్తారు? ఎట్లా ప్రజలని మోసం చేస్తారు? మీరు ప్రజలని మోసం చేసి తెలంగాణ రూలింగ్ లో వచ్చినారు, మైనార్టీలకు మోసం చేశారు. మీరు ప్రతి సభలో అంటున్నారు మైనార్టీ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలే, లేకుంటే నాన్ మైనార్టీ ఎమ్మెల్యేను మీరు ఎట్లా గెలిపించారు? అట్లా మైనార్టీ ఎమ్మెల్యేని మీరు ఎందుకు గెలిపియలే? మా కేసీఆర్ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారిని ఇచ్చారు, హోమ్ మినిస్టర్ ఇచ్చారు. మీరు మైనార్టీలకు చేసి ఏం లేదు. ఉట్టిగా మీ మాటల్లో ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు రారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుంది. గెలుపు ఖరారు అయిపోయింది ఆల్రెడీ అని చెప్తున్నారు. అది ఉట్టి మాటలు. ఎంఐఎం సపోర్ట్ చేస్తే గెలవదు, ఎవరు సపోర్ట్ చేస్తే గెలవదు. ఇక్కడ వచ్చేదే టిఆర్ఎస్, బిఆర్ఎస్, కేసీఆర్ అడ్డా. ఇది ఇంకొకటి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ కి మంచిగా అవకాశం ఇచ్చి గెలిపిస్తారు. నవీన్ యాదవ్ ఏం చేయలేడు, ఇంతకుముందు ఎంఐఎం లో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ వచ్చాడు. ఎంఐఎం వాళ్ళు అక్కడ పోయి బీహార్లో కాంగ్రెస్ కి వ్యతిరేకం చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అని నేను ఎంఐఎం వాళ్ళతో అడుగుతున్నా. ఇక్కడ జూబ్లీ ప్రజలకు మేము మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చినాం. మా మోసిన్ ఖాన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ, నేను ఇద్రీస్ మహబూబ్ నగర్కి వెళ్ళి ఇక్కడ షేక్పేట్లో పని చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పాలన రాబోయే రోజుల్లో వస్తుంది. ఖచ్చితంగా ఈ పై ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.